హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దర్శనిష్ తెలుగు ఛానల్. ఐ యామ్ ప్రియా. మనకి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు బ్లైండ్ టర్న్ బీ కేర్ఫుల్ అని చెప్పి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. మరి జీవితంలో కూడా అలాంటివి ఉంటే బాగుండేదేమో. మనం ఇంకొంచెం జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తాం. చాలామందిని కలవాలని కలుసుకోవాలని గాబరపడుతూ ఉంటావు. ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు. కానీ అంతకన్నా ఒక ముఖ్యమైన వ్యక్తిని మాత్రం కలుసుకోవడం మర్చిపోకు. అది ఒక్కసారి నీ అద్దం చూడు, ఆ వ్యక్తి నువ్వే. రోజుకు కనీసం కొన్ని క్షణాలైనా నీతో నువ్వు మాట్లాడుకోగలగాలి. అది చాలా మంచిదని సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు. సంతృప్తి కలవాడు 2 జతల బట్టలతోనూ 4 రొట్టెలతోనూ ఆనందపడగలడు. అదే అసూయ ఉన్నవాడైతే 4 కార్లు ఉన్నా 2 బంగ్లాలు ఉన్నా సంతృప్తి పడలేడు. ఎప్పుడు నెంబర్ 1గా మొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నించు. ప్రేమించడంలోనూ, పలకరించడంలోనూ, ప్రశంసించడంలోనూ, క్షమించడంలోనూ, సాయం చేయడంలో కూడా. ఇందులో మొదటి స్థానం అన్నది నీ చేతుల్లోనే ఉంది. జీవితం అనేది ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు బాధలు నిన్ను బతకనివ్వవు, బాధ్యతలు నిన్ను చావనివ్వవు. ఈ స్టేజెస్ అన్నీ దాటుకుని వెళ్ళడమే జీవితం. ఆ సమయంలో నువ్వు చేయాల్సిందంతా నీ మీద నువ్వు నమ్మకం ఉంచడం, సహనంగా ఉండడం, దైవాన్ని నమ్మడం. ఎందుకంటే కష్టకాలానికి కూడా కష్టకాలం వచ్చి వెళ్ళిపోతుంది. పెంపకం, సంస్కారం ఈ 2 కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవరు చదవడం రాయడం వల్ల మాత్రమే గొప్పవారు కారు. మారుతున్న మనుషులు, మారుతున్న బంధాలు, మారుతున్న అభిమానాలు, మారుతున్న విలువలు ఇవన్నీ ఎంత సహజం అంటే, కాలం మారినట్లుగా, ఋతువులు మారినట్లుగా అంతే సహజం అన్న అభిప్రాయంతో ఉండాలి. దేనికి ఓవర్ రియాక్ట్ అవ్వడం మంచిది కాదు. తాత్కాలికంగా సంతోషపడ్డానికి అయితే పొగడ్తలు విను, కానీ నిన్ను నువ్వు దృఢపరచుకోవడానికి, నిలబెట్టుకోవడానికి అయితే మాత్రం ఖచ్చితంగా నిందల్ని విను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.